వంశీకి అయితే కనుక నిమ్మలంగా ఒక 1000 రూపాయలు బిల్లు చేయించినావమ్మా. లేకునుంటే కనుక నా దగ్గరికి రారా అంటే రాకుండా నువ్వే నా దగ్గరికి రా అని చెప్పినాడు. ఇంకా ఈరోజు అయితే కనుక ఇంకా హాలిడే కదా, సాటర్డే సండే నాకు హాలిడే ఇన్స్టిట్యూట్కి. అందుకోసం అని చెప్పేసి వాడి ఆఫీస్కి వెళ్ళా. మనోడు ఆఫీస్లో అయితే కనుక కూర్చొని నిమ్మలంగా ప్రశాంతంగా కూర్చున్నాడు. ఏం పని పాటు ఉంటుంది చెప్పు నా కొడుక్కి. కట్రైర్లు అమ్ముకుంటున్నాడు ఇక్కడ కూర్చొని ఆఫీస్లో. వాడు జెప్టో వాడు కూర్చొని వర్క్ చేయరా అంటే ఇటు కట్రైర్లు అమ్ముతున్నాడు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఎన్ని కట్రైర్లు వచ్చినా ఏం కథ అని చెప్పేసి మనోడు కట్రైర్ వ్యాపారం బాగా జరగాలని దేవుడిని ప్రార్థిద్దాం. ఇంకా మొత్తానికైతే కనుక మనోడి దగ్గర నిమ్మలంగా 500 బొక్క పెట్టేసిన. ఫస్ట్ షవర్మా కోసం ఒక 300 బొక్క పెట్టినా. దాని తర్వాత ఆకలేస్తుందిరా అని చెప్పేసి ఇంకొక 1000 రూపాయలు నిమ్మలంగా లాగినాలే జోయిలో నుంచి అట్ట ఇటు తిరిగి. మనోడు మొహం చూడు. మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. అది తీసుకుంటానని చెప్పేసి వాడు అల్లాడుతున్నాడు. మళ్ళీ ఈ ఐస్ క్రీమ్ ఒకటి దానికి ఎక్స్ట్రా ఫ్లేవర్ అనమాట. ఒక మటన్ బిర్యానీ తీసుకున్నా నిమ్మలంగా, అది కూడా మేఫిల్ నుంచి తెప్పించుకున్నా. ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ, ఒక షవర్మా. ఈరోజు సెట్. పాపం బాధపడుతున్నాడు పిల్లోడు. అట్లనే మా అమ్మంగా అత్రాసాలు పంపించింది మనోడి కోసం అని చెప్పేసి తీసుకొని వచ్చిన. మొహం చూడు ఎట పెట్టినాడు.